అయితే చాలా ఎమోషనల్గా మాట్లాడిన ఎస్కేఎన్కి ఇప్పుడు నిజమే అంటే 30% కాదు 50% అయినా ఎంతైనా పెంచుతాము వాళ్ళు ఇది అంటే ఇది ఎంత ప్యాషన్తో తీసినా సరే సినిమా అనేటువంటిది ఇట్స్ ఎ బిజినెస్ టూ లైక్ మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ అది అండ్ మోరోవర్ చిన్న నిర్మాతలు తీసే సినిమాలకి లేకపోతే చిన్న సినిమాలకి ఫెడరేషన్ ఎప్పుడూ సహకరిస్తుంది వాళ్ళు పాత ఏవైతే వేతనాలు ఉన్నాయో వాటికే పనిచేస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి దీని అంటే వాళ్ళు చిన్న నిర్మాతల వరకు వాళ్ళు మీతో కలిసే ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు దానికి ఏమంటారు ఫెడరేషన్ 2022లో ఇచ్చిన దీని ప్రకారం రెండు ఉన్నాయండి యూనియన్ నా యూనియన్ మీకు నచ్చిన వాళ్ళతో పనిచేసుకోవచ్చు అనేది ఒకటి రెండోది పెద్ద సినిమాల కన్నా 25% చిన్న సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ ఇచ్చి పనిచేసుకోవచ్చు అనేది ఒకటి బట్ దీస్ టూ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ అండి ఎందుకంటే ఎవరో ఆ రూల్ మర్చిపోయారు యూనియన్ కాకుండా ఎవరిని వస్తే కొడుతున్నారు అలాగే రెండోది పెద్ద సినిమాకైనా అదే లైట్ మోస్తున్నాం చిన్న సినిమాకైనా అదే లైట్ మోస్తున్నాం సో మేము ఎందుకు తగ్గించుకోవాలని చెప్పి ఫెడరేషన్కి యూనియన్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందండి ఎవరో కూడా చిన్న సినిమాలకి ఆ తగ్గించిన ప్రైజెస్కి ఈ 3 ఏళ్ళు పనిచేయలేదు ఇప్పుడు 30% హైక్ అడుగుతున్నారు దానివల్లే ప్రాబ్లం వచ్చిందండి అంటే దెర్ ఆర్ డేస్ లైక్ హీరోయిన్లు కూడా నెలసరి వేతనానికి పనిచేసిన రోజుల నుంచి ఉంది సినిమా సో ఇప్పుడు మీరు అంటారు అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అని అంటే ఓన్లీ వేతనాల వల్లే కాదు కదా అంటే వై డోంట్ యూ ఆస్క్ ద బిగ్గీస్ లైక్ అంటే హీరోస్ని కానీ లేకపోతే ఎక్కువ వేజెస్ మీరు పే చేస్తున్నటువంటి వ్యక్తులను కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళతో ఎందుకు అడగలేరు మీరు తగ్గించుకోమని అంటే ఉన్న డిమాండ్ ఫర్ సప్లై అని అనొచ్చు మీరు కానీ అక్కడ కూడా మరి వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ మీదే ఉన్నారు వాళ్ళు కూడా ప్యాషన్తోనే చేస్తున్నారు కదా వాళ్ళు ఎందుకు తగ్గించుకొని సినిమా ఇండస్ట్రీని బతికించుకోకూడదు ఒక కంపెనీకి CEO ఉన్నారండి CEO వేతనం ఒకలా ఉంటుంది ఆ కంపెనీలో రిసెప్షనిస్ట్ ఉన్నారండి ఆయన వేతనం ఒకలా ఉంటుంది CEOకి అది ఇస్తున్నారు కదా నాకు కూడా అదే రిసెప్షనిస్ట్ అయితే నేను CEOని సాటిస్ఫై చేయాలా రిసెప్షనిస్ట్ మై కంపెనీ రిఫ్లెక్ట్స్ బిజినెస్ ఆన్ CEO సో అది కూడా తీసుకుందాం నేను అందరి హీరోల దగ్గరికి వెళ్ళి నేను పనిచేస్తున్న ఇక్కడ ఉన్న అందరి హీరోలకి బ్రదర్ ఇది పొజిషన్ అంటే వాళ్ళు అగ్రీ అయ్యారు నాకు X హీరో ఒప్పుకోకపోతే నేను Y హీరో దగ్గరికి వెళ్తాను నాకు Y హీరో ఒప్పుకోకపోతే నేను Z హీరో దగ్గరికి వెళ్తాను అలాంటి ఆప్షన్ నాకు యూనియన్ దగ్గర ఉందా నన్నే ప్రేమించాలి నన్నే పెళ్లి చేసుకోవాలి నన్నే కాపురం చేయాలి నేను ఉంది తప్ప నాకు హీరో ఒప్పుకోలేదు నాకు ఆప్షన్ ఉంది ఈ యూనియన్ ఒప్పుకోలేదు నాకు ఆప్షన్ ఉందా కొడతామని బెదిరిస్తున్నారు ఈ బెదిరింపులు ఎక్కడికి నేను ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి నేను అదే అడుగుతున్నాను నాకు ఏమన్నా నేను ఇది ఇవ్వగలను మీరు పనిచేస్తారు అరే ఇది ఇవ్వకపోతే కొడతా నేను పనిలోకి రాను అంటే నేను ఎవరితో పని చేయాలి దేశం మొత్తం మీద ఇంతమంది కార్మికులు శ్రామికులు ఉన్నారు అసలు నిర్మాత అనేవాడు కూడా ఒక కార్మికుడే చేతకాని ఒక శ్రామికుడే అది ఎవ్వరికి అర్థం కావట్లా నిర్మాత అనేవాడికి ఆడికి బాబు ఈ దండం మీకు అందరికి ఆ నిర్మాత అనేవాడు పెద్దగా చుట్టం మానేసేయండి లేదా మా అప్పులు మా ఇంట్రెస్ట్లో ఉన్న కట్టండి నేను హీరోకి అడిగా నాన్న ఒక హీరోకి లేకపోతే ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా అన్నా నువ్వు సరే అన్న నీ రెమ్యునరేషన్ స్థాయికి వచ్చినప్పుడు నేను పనిచేస్తాను ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా అలా నాకు వేరే యూనియన్ దగ్గరికి వెళ్ళే సౌలభ్యత సులభతరమైన మార్గాలు ఇండస్ట్రీలో ఉన్నాయా రైట్ నువ్వు చెప్పిన విషయాలన్నీ ఓకే సీను ఇప్పుడు వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం ఇంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు చిన్న సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు ఒక సెక్టార్ సపోజ్ ఒక ఆర్ట్ తీసుకో లేకపోతే ఎడిటింగ్ తీసుకో లేకపోతే ఇంకో డాన్సర్స్ తీసుకో వాళ్ళు ఇంతమందినే తీసుకోవాలి కంపల్సరీ అన్నప్పుడు మీరు ఛాంబర్ నుంచి కానీ మీరు ఎంతమంది ఆ పాయింట్ రేజ్ చేసి దాని మీద టాపిక్స్ మీటింగ్స్ పెట్టారు వాళ్ళు 100 మందిని తీసుకోవాలంటే 100 మందిని తీసుకొని మీరు ఏం చేసుకుంటారు ఇందాక శ్రీధర్ అన్న చెప్తూ ఏమన్నారు వాళ్ళు ఇంతమంది రావాలి సెట్లో మాకు ఉండేది 10 మందే అవసరం 100 మంది ఉంటారు సెట్ మొత్తం అని అన్నారు అసలు మీరు ఆ టాపిక్ ఎప్పుడు రేజ్ చేశారు దాని గురించి ఏం మీటింగ్స్ చేశారు చాలాసార్లు రేజ్ చేసామంటే రేజ్ చేస్తే స్ట్రైక్లు వచ్చేస్తుంది ఇప్పుడు అదే కూడా ఇప్పుడు ఒక ఇండస్ట్రీని స్ట్రైక్ చేసి ఏదన్నా సాధించుకోవాల్సిన అవసరం ఉంది
సినిమా షూటింగ్ జరుగుతూ కూడా అంటే ఇట్స్ ఎ బ్లాక్ మెయిలింగ్. అంటే మీరు మాకు ఇంతమంది 10 మందే కావాలంటే 100 మందిని ఎందుకు పంపిస్తారు వాళ్ళు? పంపించినా మాకు 100 మంది అవసరం లేదు, 10 మందితోటే మేము పని చేయించుకోగలము, మా చిన్న సినిమా మేము ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేము అనే పాయింట్ మీరు ఎప్పుడైనా రైజ్ చేశారా? అప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారు, ఛాంబర్ వాళ్ళు ఏమన్నారు? బడ్జెట్ కంట్రోల్ అనేది అక్కడ అవుతుంది కదా. కొత్త కదండి కొంచెం ఇండస్ట్రీకి, దీని గురించి ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి రీసెర్చ్ చేస్తున్నా. సేమ్ నేను ఇదే పాయింట్, 4 మేనేజర్స్ ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్స్. ఈరోజు మొత్తం క్రూ ఎంత అంటే హార్డ్లీ షూటింగ్ జరిగేది ఒక హీరో మీదే ఉంటుంది. హీరో గారి ఓన్లీ క్లోజప్స్ ఏవో, అది ఏ హీరో అయినా పక్కకు పెట్టండి, ఒక క్లోజప్సో ఎక్కడో మిస్ అయిన పాట ఏదో కవరప్ చేయడానికో తీస్తారు. తీరా చూస్తే ఆ రోజు 250 మందికి నేను ఫుడ్ ప్రొవైడ్ చేశాను, 250 మంది సెట్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే లైట్ మ్యాన్స్ 12 members, ఈ అసోసియేషను, డ్రైవర్స్ అసోసియేషను, ఇంతమంది ఎందుకు అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ కార్ పంపించాలా, వచ్చే ఇప్పుడు హీరో గారికి, స్టాఫ్కి, మిగతా అసిస్టెంట్స్, మిగతా టెక్నీషియన్స్కి, వాళ్ళకి అందరికీ సపరేట్ కార్లు పంపించాలా, సపరేట్గా వాళ్ళ టీమ్స్ తీసుకురావాలా. అండ్ సేమ్ ఒక కెమెరా ఉంటే 8 మంది, రెండో కెమెరా యాడ్ అయితే 14 మంది, 15 మంది. ఎందుకు అంటే సమాధానం లేదు. ఇది రూల్, ఇలాగే నడుస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, కొత్తగా వచ్చారు కదా, అందరు చేస్తున్నారు. చాలాసార్లు ఇది ఛాంబర్లో ఈజీ పెట్టండి. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, నా యూనిట్లో ఒక 125 members ఉన్నారు. మేమందరం అబ్రాడ్ షూటింగ్ వెళ్తున్నాం కదా, ఎంతమంది ఉంటారు సార్? 40 to 60 members మధ్య మనం ఇది చేస్తామండి అన్నారు. అదేంటి మామూలుగా 125 members, ఇంపార్టెంట్ పీపుల్ మాత్రం తీసుకెళ్దాం అంటే, నేను ఒక విదేశాల్లో షూటింగ్ చేయడానికి మాత్రం 40-60 మంది మెంబర్లు సరిపోతారు. నేను ఒక లోకల్లో షూటింగ్ చేస్తే 125 అంటే మిగతా వాళ్ళు అవసరం లేదా అంటే నా మీద బలవంతంగా రుద్దబడుతున్నారా ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఒక నిర్మాత ఉన్నాడు. అంటే నేను విదేశాల్లో షూటింగ్ చేయబోతే కార్మికులు చాలా నిబద్ధతతో వాళ్ళకు వచ్చేదంతా వాళ్ళు ఇది ఉన్నారండి. కార్మికుల సంఘాల అధ్యక్షులు వాళ్ళు ఎవరైతే కేసుల్లోనూ వాటిలోనూ ఉంటారు కదా సార్, వాళ్ళు ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద వాటి మీద చేస్తున్న రోబాబు మాకు తెలియని జాబు ఇది, మేము ఇలా చేస్తున్నాం అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఈరోజు రేపటి నుంచి షూటింగ్లు అయిపోతాయి మండే నుంచి అనుకుని నిజంగా ఒక డైలీ లేబర్ వైబర్ ఎంతమంది ఉన్నాం అనుకుని చెప్పి ఒక ప్రైజ్ని పెంచి పాప నిజంగా కష్టపడే వాళ్ళు కదా అని చెప్పాం. 24,000 మంది అని కొంతమంది 40,000 మంది ఈ అసోసియేషన్లో ఉన్నారంటే ఒక 1000 మంది నిరసనకు వచ్చారంటే మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే వాళ్ళు ఒప్పుకోలేదా, లేకపోతే వాళ్ళు ఈ పెత్తందారుల పైన ఉండే అసోసియేషన్ హెడ్స్కి తలొగ్గారా అనేది తెలుసుకోవాలండి. ఫెడరేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు విడగొట్టారు బెదిరం చేస్తున్నారన్నారు. అందుకే కదండి అసోసియేషన్స్ అవసరం లేదు చేద్దాము అన్నది. నేను వేజెస్ ఇంక్రీజ్మెంట్ అని ఒక యూట్యూబ్లో సెర్చ్ కొడితే ఒక 30 వీడియోస్ కార్మికులు వచ్చినాయండి, ప్రొడ్యూసర్సే ఒక 2-3 వచ్చినాయి. నిర్మాతల యొక్క వాళ్ళ గళం కానీ వాళ్ళ స్వగతం కానీ వాళ్ళ వాయిస్ కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే కొంతమంది మొహాట పడతారు, కొంతమంది మనకెందుకులే అనుకుంటారు అనే దీంతో చాలామంది మాట్లాడట్లేదు. అందుకే నిర్మాతలు అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసే నిర్మాతలే కాదు, ఒక 200, 300, 400, 600 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మాది కూడా వాయిసే, మాకు కూడా ఛాయిస్ ఉండాలనే చెప్పే దీంతో అందరినీ పిలిచామే తప్ప
మేము ఇది వర్కర్స్కి అగైనెస్ట్ గానో లేకపోతే వేరే ఎవరితోనో అగైనెస్ట్ గానో పెట్టలేదండి. మేము కూడా ఈ పరిశ్రమలో భాగమే, మాది కూడా శ్రమే, పరిశ్రమలో మాది కూడా శ్రమే. నిర్మాత కూడా ఒక రకమైన కార్మికుడే, ఒక రకమైన శ్రామికుడనే తప్ప మేము ఎవరికి అగైనెస్ట్ గానో ఎవరు పర్మిషన్ అంటే మేము సినిమా తీయాలంటే ఎవరన్నా అనుమతి తీసుకుంటున్నామా? మా వాయిస్ కూడా మీలాంటి మీడియా పెద్దల ద్వారా వెళితే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే తప్ప మేము ఎవరికో అగైనెస్ట్ గానో మేము ఎవరినో కించపరచాలనో ఇది కాదు. మేము బాగుండాలి, అందరూ మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. శ్రీధర్ గారితో మాట్లాడదాం. మొన్న వాళ్ళందరిలో కొంచెం సీనియర్ శ్రీధర్ గారు కాబట్టి చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు ఎస్కే అని చెప్పినట్టు వాస్తవానికి అన్ని విధాలుగా మారినాయి సిస్టమ్ అంతా కూడా. ఈ కరోనా తర్వాత 2 స్ట్రైకులు చేశారు, 2 కూడా ప్రొడ్యూసర్స్ చేశారు. ఒకటి ఫస్ట్ చేసింది క్యూబ్ రేట్లు తగ్గించాలి, క్యూబుల్ రేట్లు తీసేయాలని చేశారు. అది డిజాస్టర్, ఎందుకంటే ఏం తగ్గలేదు, అదే రేట్లు తగ్గి ఇంకా పెరిగినాయి కూడా. నెక్స్ట్ జరిగింది ఆర్టిస్టులు కొంతమంది విపరీతంగా కూడా వచ్చే వాళ్ళందరూ ఎక్కువ ఉంటున్నాయి, కాస్ట్ కటింగ్ చేయాలి మేము 4 రోజులు చేశారు. అది పెద్ద డిజాస్టర్. కరెక్ట్, 50 రోజులు చేశారు. ఆ 2 ఆపింది కార్మికులు ఆపలే, ప్రొడ్యూసర్స్ ఆపారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అవుతున్నారు, డబుల్ అయింది. ఇప్పుడు ఎవరైతే అప్పుడు మాకు చెప్పారు పేర్లు, ఆర్టిస్టులు రెమ్యునరేషన్ కూడా డబుల్ చేశారు, 5 lakhs 8 lakhs అని. అప్పుడు ఈ మీరందరూ చిన్న నిర్మాతలు అని చెప్తున్నారు కాబట్టి అది అడుగుతున్నాం. ఈరోజు 2 యాక్టివిటీలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూసర్లు కొంతమంది వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు, ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్లు వెళ్ళి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు. ఇప్పుడు 2 వీడియోలు వచ్చినాయి, ఎక్కడ కూడా మీ ఎమ్మెల్యే పిలవట్లేదు. అంటే కొంతమంది పెద్ద నిర్మాతలు సులభం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారా మీ ఫ్రేములు పెట్టి? నో అండి, అస్సలు కాదు. ఇప్పుడు ఎస్కేఎన్ గారు చెప్పారు కదా, ఇది ఎవరికి అగెనిస్ట్ గానో లేకపోతే కాదు, జస్ట్ వీ వాంటెడ్ టు టెల్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మా సైడ్ నుంచి ఏం జరుగుతుంది, ఎలా సఫర్ అవుతున్నారు ఏంటి అని ఒక చిన్న పాయింట్ చెప్పడానికే బేసిక్గా. అంటే ఇంటర్నల్గా ఈ ప్రాసెస్లో ఈ రేంజ్ అంటే చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి, మీడియా ముఖంగా చెప్పగలగాలి. సో దట్ ఇప్పుడు ఛాంబర్కి అగనిస్ట్ కానీ లేకపోతే యూనియన్స్కి అగనిస్ట్, ఇట్స్ ఆల్ అసలు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూనే లేదు ఇక్కడ. జస్ట్ వీ వాంట్ టు టెల్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే అండి. అంటే పక్క స్టేట్స్ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు, అక్కడ తక్కువ ఉంది, కర్ణాటక తక్కువ ఉంది, చెన్నైలో కూడా మనకన్నా తక్కువ ఉంది అన్నారు కదా. అవునవును, వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ లో క్యూబ్ రేట్లే లేవు అసలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవును, నాకు స్ట్రైక్ చేసి మీరెందుకు చిన్న నిర్మాతలు ఎక్కువ లాభం పొందే కదా ఇప్పుడు. అంటే అప్పుడు మాట్లాడలేదు, అంటే ప్రతిదానికి ఒక టైం వస్తుంది కదండి. ఇప్పుడు అప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే దెర్ ఈస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. అంటే టైం అనేది వస్తుంది. ఇప్పుడు మేబీ దిస్ ఈస్ ద ఒక బిగినింగ్ అనుకుంటా. మేబీ వీ హ్యావ్ టు సిట్ విత్ ఛాంబర్, ఒకసారి ఛాంబర్లో మన పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ సమస్యలన్నిటిని ఒకసారి చెప్పాలి. డెఫినెట్లీ ఇట్స్ అ టైం, ఇట్స్ అ బిగినింగ్. యా సరే, ఈ వేతనాల ఒక్క నిమిషం సారీ, మీరు ఇందాక అన్నట్టు ఆ క్యూబ్ది యూఎఫ్ఓ సాల్వ్ అవ్వలేదండి. బట్ మొన్న కూడా థియేటర్స్ వాళ్ళ మీటింగ్ జరిగింది కదా, అప్పుడు 4-5 times కలిసి మీటింగ్, అందులో కూడా ఇదే టాపిక్ రన్ అయిందండి. అది సాల్వ్ అవ్వలేదు. కానీ మీరు ఇంకొకటి చెప్పారు, ఆర్టిస్టులది డబుల్ పెంచేశారు మీరు ఆపిన తర్వాత అన్నారు. ఆ ఆర్టిస్టులు అందరితో మేము పనిచేయట్లేదండి. మా బడ్జెట్లో ఎవరు వస్తే వాళ్ళతోనే మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మాకు పలానా ఆర్టిస్టే కావాలి, ఎంత డబ్బులని తెచ్చుకుంటాం అనే మైండ్ సెట్ మాకు లేదు. మా బడ్జెట్లో ఎలా ఉందో వాళ్ళని తెచ్చుకుంటున్నాం. అక్కడ ఆర్టిస్టుల దగ్గర మాకు ఆ కన్వీనియన్స్ ఉంది. బట్ ఈ ఫెడరేషన్ రూల్స్ ఈ దీంట్లో మాకు అవి లేవు. వాళ్ళతో పాటే మమ్మల్ని వర్తిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అనే సినిమా తీశారు, బస్ స్టాప్ అనే సినిమా తీశారు, కలర్ ఫోటో అనే సినిమా తీశారు. ఈ సినిమాలు ఇందాక తను చెప్పినట్టు తను ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశారు అప్పుడు ఫస్ట్. ఇలా ఫస్ట్ టైం చేసినప్పుడు దొంగతనంగా, అంటే ఎవరికి వాళ్ళ లైమ్ లైట్లో ఉండరు కాబట్టి దొంగతనంగా తక్కువ మందితో అసలు బయట నుంచి తెచ్చుకొని చేసుకోగలుగుతున్నాం. ఒక్క సినిమా తర్వాత ఇప్పుడు రిలీజ్ అయ్యి ఎంత హిట్ అయిందనేది పక్కన పెడితే ప్రెస్ మీట్లో అన్నీ అటెండ్ అవుతాం కదా. ఒకసారి ఆ ప్రాసెస్ దాటిన తర్వాత సెకండ్ సినిమా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా మొహాలు మా పేర్లు అన్నీ గుర్తుపట్టుకొని ఇంకా ఈ రూల్స్ అన్నీ మాకు వర్తింపజేస్తున్నారు. ఇలా అయితే చేయలేం కదా. అందరూ ఫస్ట్ టైమర్స్ ఒకసారి సినిమా చేయగలుగుతున్నారు, తర్వాత మళ్ళీ కొత్తగా ఏదో ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నారు. అన్ని కథలు అన్ని ఎక్స్పెరిమెంట్లు భారీ బడ్జెట్లు పెట్టి చేయలేరండి. కొన్ని తక్కువలో చేస్తేనే మ్యాజిక్ జరుగుతుందా లేదా టెస్ట్ చేసుకోగలుగుతారు. అవి చేసే అవకాశం లేకుండా పోతుంది. ఆర్టిస్టులతో మాకు అసలు ప్రాబ్లం లేదు, అది ఎవరు కన్వీనియంట్గా వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరి చాయిస్ అది. డబ్బులు ఉంటే పెట్టుకుంటారు, డబ్బులు లేకపోతే పెట్టుకోరు. బట్ కామన్గా అందరికీ వర్తించేది యూనియన్, ఫెడరేషను,
వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ ఈ వేజెస్ ఇవి అందరికీ వర్తిస్తుంది. అప్పుడు ఆ ఇష్యూ జరిగింది కరెక్టే, కానీ అది చాయిస్ ఉంది మనకి అంటున్నా. ఇప్పుడు నాకు దానికి సొల్యూషన్ వచ్చిందా, ఎంతమంది మారిపోయారు అనేది మీ క్వశ్చన్. బట్ నా పాయింట్ ఏంటంటే అది మారడం పక్కన పెడితే ఆ చాయిస్ ఉంది. ఇప్పుడు నేను అంబాజీపేట అనే చిన్న సినిమా చేశాను, రష్మికలను స్టార్ని పెట్టుకొని సినిమా చేశాను. నేను రష్మిక గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళి మాట్లాడింది ఏంటంటే, ఇది ఈ సినిమా బడ్జెట్ ఇంతే ఉంటుంది, ఈ సినిమా మార్కెట్ ఇంతే ఉంటుంది, మీరు కథ వినండి, క్యారెక్టర్ చూడండి, మీకు నచ్చితే మీరు చేయండి, బట్ నేనైతే దీన్ని ఇంతలోనే చేయాలనుకుంటున్నాను, ఇంతలోనే అని నేను క్లియర్గా చెప్పా. వాళ్ళకి నచ్చి వాళ్ళు చేశారు, నేనేం బలవంత పెట్టలేదు, ఇది చేయలేదు. చాయిస్ ఉంటుంది, వేరే విషయాల్లో మనకు చాయిస్ ఉండట్లేదు. ఇప్పుడు అంబాజీపేట సినిమా చేస్తున్నప్పుడు ఇందాక ఫనీ గారు అడిగినట్టు చిన్న సినిమాలకు 25% తక్కువ అని ఎక్కడా లేదండి. అది ఊరికే మాటల్లో ఉంది, లేదంటే చెప్పుకోవడానికి ఉంది. కానీ మరి అంబాజీపేట చిన్న సినిమానే కదా. ఆయన రైటర్ పద్మభూషణ్ అనే సినిమా తీశారు, మేం ఫేమస్ అని సినిమా తీశారు. ఆయన వేజెస్ ఎంత ఇచ్చారో మహేష్ బాబు గారి సినిమాకు కూడా వేజెస్ అవే ఇస్తున్నారు. ఏం డిఫరెన్స్ లేదు. అది ఊరికే మాటల్లో చెప్తున్నారు కానీ ఎక్కడ ఆచరణలు లేదు. ఇది మాత్రం మనం చాలాసార్లు అడిగాము, బట్ అది ఏమీ జరగట్లేదు. అది కౌన్సిల్ దృష్టికి మేము తీసుకెళ్ళకపోవడం ఏం లేదండి. కౌన్సిల్ దృష్టికి మేము తీసుకెళ్ళాము, మీటింగ్లు జరిగిన ప్రతిసారి ఈ పాయింట్లు మాట్లాడుతున్నాము, మాట్లాడలేదని కాదు. నేను చాలా మీటింగ్స్లలో ఉన్నాను, ఇప్పుడు ఏ పాయింట్లు అయితే మేము కానీ దానికి ఆన్సరు సొల్యూషను రాకుండా ముందుకు దాటేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్కి ఒక పాయింట్ వచ్చేస్తుంది ఏంటంటే, సార్ ఫైనల్గా నాకు ఓన్లీ ఇంత పర్సెంటేజ్ పెంచేస్తే మేము వచ్చేస్తాం అనే పాయింట్ వస్తుంది. ఇవన్నీ ఇన్ని ఇయర్స్ నుంచి మాట్లాడుతూనే ఉండాలి. ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ కి రావాలని ఇప్పుడు కొత్తగా మనం ఏం చెప్పట్లేదు. బయట బాంబేలో ఉంది, వేరే దగ్గర కూడా ఉన్నాయి. మనం ఇవన్నీ మన మీద బలవంతంగా రుద్దపడుతున్నాయి. మనం మాట్లాడలేదని కాదు, ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం. ఒక పాయింట్కి ఒక ప్రెజర్ తర్వాత సరే ఈసారి కానిచ్చేయి అనే ఒక ప్రెజర్ వస్తుంది కదా, అక్కడ ఉన్నామండి అందరం. అది అదే అడుగుతున్నాం కదండి. ఇప్పుడు రూల్స్ బుక్స్ అనేది పక్కన పెట్టి ఇప్పుడు నాకు నచ్చిన కథ నేను సెలెక్ట్ చేసుకొని సినిమా తీసే అవకాశం నాకు ఎలా ఉందో, నాకు నచ్చిన ఆర్టిస్ట్తో సినిమా తీసే అవకాశం నాకు ఎలా ఉందో, అతను ఒక సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిన ఒక డైరెక్టర్ ఒక మంచి కథ చెప్తే అతనితో సినిమా తీసే అవకాశం ఆప్షన్ మాకు ఎలా ఉందో, ఎవరితో పనిచేయాలి, ఎంత వేజెస్ పే చేయాలి, దాని టైం అవర్స్ కానీ ఇవన్నీ మాకు చాయిస్ ఉండాలి అనేది మా ఇది. ఇప్పుడు మేము మళ్ళీ అందరు రూల్ బుక్ల ప్రకారమే మీరు వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళు నుంచి అప్రూవల్ వెళ్ళిందా, ఇది అంటే ఇంకా అర్థమే ఉంది. ప్రాబ్లం అదే కదా. మనం అందరం ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ పెట్టిన కొన్ని రూల్ బుక్స్ ప్రకారమే ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి అంటే కుదరని పరిస్థితి అనేది పాయింట్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మొన్న ఆల్రెడీ చెప్పారు కదండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ నుంచి అన్నిసార్లు లెట్ మీ ఫినిష్ మేము నేను ఇంటర్నల్గా పర్టికులర్గా పక్కకు పెడితే ప్రొడ్యూసర్స్ అందరూ ఈ బర్నింగ్ ఇష్యూని ఎన్నిసార్లు డిస్కస్ చేస్తున్నారు. ఒక పేషెన్స్ లెవెల్ దాటింది కాబట్టి ఇప్పుడు యూనియన్స్ లేకుండా మేము ముందుకు వెళ్ళాలి అని మొన్న ఛాంబర్ నుంచి గిల్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసాం. వీఆర్ ఫ్రీ టు వర్క్ విత్ ఎనీబడి హూ హాస్ టాలెంట్. సో దానికి అనుగుణంగానే కదా ఇప్పుడు ఇంత స్ట్రైక్ జరుగుతుంది. మూవీ షూటింగ్స్ అన్నీ ఆపుకోవాల్సి వచ్చింది, జరుగుతున్న షూటింగ్స్ని ఆపారు. సో ఇవన్నీ ఇలాంటి వాటికి భయపడి, ఎగ్జాంపుల్ మొన్న ప్రభాస్ గారు షూటింగ్లో ఉన్నారు, ఆపలేరు. ప్రొడ్యూసర్కి అది పీకల మీద కత్తి, ఎలా ఆపుతారు? తెచ్చుకోవాలా, మేము ఎక్కడి నుంచి అయినా తెచ్చుకొని ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేయాల్సిందే. ఇఫ్ నాట్ మళ్ళీ ఇంకొక 1 month 10 days 15 days ప్రభాస్ గారి కాల్ షీట్ దొరకదు. ఎలా చేస్తారు ప్రొడ్యూసరు? చాంబర్కి ఏం ప్రపోజల్ చేశారు,
తర్వాతకో ఈ వేతనాల తర్వాతకో అలాంటి ప్రపోజల్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా వీఆర్ స్టిల్ వర్కింగ్ అండి. యాజ్ ఎ ఛాంబర్, ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ మేము అందరము దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికే ఈరోజు ఇక్కడికి వచ్చాం. సడన్గా బంద్కి వెళ్ళాలనేది ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కన్సల్టేషన్ కాదండి. మీరు మాట్లాడుతుండగానే రేపటి నుంచి మేము బంద్కి వెళ్ళిపోతాం, మాకు ఇది పెంచకపోతే ఇది చెయ్యం అనే ఇది పెట్టాక మొన్న కూడా ఒకసారి చెప్పామండి. కోవిడ్ వచ్చాక వ్యాక్సిన్ వచ్చింది, కానీ వ్యాక్సిన్ వచ్చాక కోవిడ్ రాలేదండి. అందుకనే అలాగా మాకు ఇంకా వల్ల అవట్ల. ఇది గవర్నమెంట్ తీసుకుంటారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకుంటారా, ఎవరు సుప్రీం ఎవరు బాస్ అనేది తెలియదండి. అందరూ బాగుండాలి. ఇప్పుడు ఇండస్ట్రీ బాగుండాలంటే మాకు నచ్చిన వాళ్ళతో, మాకు వచ్చిన వాళ్ళతో, మాకు తెచ్చిన వాళ్ళతో మేము పని చేసుకుంటాం. అందరికి బెనిఫిట్ చేస్తాం. ప్రొడ్యూసర్గా అన్న బెనిఫిట్ చేస్తామని చెప్తే మేము కూడా బెనిఫిట్, అందరికీ బెనిఫిట్ చేస్తాం. అందరికి ఎవరు పెంచేస్తామంటే పెంచేస్తాం. బట్ అన్నీ పెంచేస్తాం కదా, పెంచేసిన తర్వాత ఆ డబ్బు ఎవరు ఇస్తారనే రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా తీసుకుంటే వీఆర్ టేక్ ఏ రండి అందరూ తీసుకోండి, మాకు కూడా ఇవ్వండి. సార్ ఇది ఎప్పటి నుంచి వెళ్తామో తెలియదు, కానీ మేము రాకపోతే మీ బతుకు నడవడదు, మేము రాకపోతే మీకు గడవదు, మేము రాకపోతే మీకు జరగదు అనే నియంతృత్వ దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాం, నిరూపిస్తాం. ఏ రాష్ట్రంలో షూటింగ్లు జరగగలవో ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతాం. ఎవరు అయితే పని చేస్తారో వాళ్ళతో పని చేయించుకుంటాం. ఎందుకంటే బతకాలి కదా. మేము ఆల్రెడీ సినిమాలు షూటింగ్ జరుగుతుంది మధ్యలో. అంటే నేను చెప్తున్నాను సార్, కార్మిక సంఘాలు ఒకలాగే ఉంటాయి. బట్ ఆ డబ్బులు పెట్టే డబ్బులు ఎవరో ఒకరు వెనక్కి తండి సార్. నేను అదే అడుగుతున్నా. నేను 30 కాదు 40 తీసుకోండి సార్, నాకు ఈ డబ్బు వెనక్కి తండి అని అడుగుతున్నా. మీరు ఎవరన్నా ఒక నెట్ఫ్లిక్సో, అమెజానో, ఆహానో, ఓహానో తీసుకొచ్చి సార్ మీకు ఎంత ఇచ్చారు మీరు తీసుకోండి, నేను హ్యాపీ, మీరు కూడా హ్యాపీ, లేకపోతే నేను ఎందుకు బతకాలి సార్ అంటున్నా. ఒక్క నిమిషం లేదు, మనం టాపిక్ ఎటో వెళ్ళిపోయి మీరు ఏపీకి వెళ్ళి పని చేస్తారా అది కరెక్ట్ కాదు. కానీ 4 పాయింట్స్ క్లియర్గా చెప్తున్నామండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మేము సపరేట్గా ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రాలేదు. అందరం ప్రొడ్యూసర్స్ ఒకటే. ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఇవాళ వాళ్ళ పనిలో వాళ్ళు వేరే మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళారు. సో ప్రొడ్యూసర్స్ అందరూ ఒకటే. ఇట్ ఈస్ జస్ట్ మా అభిప్రాయం కూడా బయటికి చెప్పాలి అనే పాయింట్తో మేము వచ్చి చెప్తున్నాం. బట్ అందరం సేమ్ పేజ్ మీదే ఉన్నాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మేము ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు పనిచేయాలని కోరుకుంటున్నాము. అది మెంబర్స్ అవనండి, నాన్ మెంబర్స్ అవనండి, టాలెంట్ ఎక్కడుందో వాళ్ళతో పనిచేయాలని అనుకుంటున్నాం. ఈ రూల్స్ రెస్ట్రిక్షన్స్ దయచేసి మాకు వర్తించేటట్టు చెయ్యొద్దు. మూడో పాయింట్, పేమెంట్ ఏ రోజు ఆ రోజు ఇవ్వాలి అని ఏదో స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఎవరం బ్యాంకులం కాదు. ఎవరి దగ్గర ఇప్పుడు ఒక షెడ్యూల్ వేసుకుంటే 1 డేకి 2 డేస్కి షెడ్యూల్ వేయరండి. అదొక 10 డేస్కో 15 డేస్కో వేస్తారు. అవుట్డోర్కి వెళ్ళి షూటింగ్ చేస్తారు, ఇండోర్లో ఇక్కడ లోకల్లో చేస్తారు. ఎవరైనా ఏ రోజు ఆ రోజు పేమెంట్ ఇవ్వాలి అంటే ఇక్కడ డబ్బులు ఎవరి దగ్గర అలా రోజు బ్యాగ్ పట్టుకొని తిరగడం కుదరదు. సో దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. పలానా ఇన్ని రోజులకి ఒక పేమెంట్ షెడ్యూల్ లాగా రిలీజ్ చేయాలి. మీరు ఏ బిజినెస్కైనా వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి, వెండర్స్ పేమెంట్లు చేసేది ఒక టైం షెడ్యూల్ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు ఇచ్చేయండి అంటే మనం కిరాణా కొట్టు వ్యాపారం చేయట్లేదు. ఎందుకంటే మేము ఓటీటీలకి ఇచ్చినా, హిందీ రైట్స్ అమ్మినా, థియేటర్కి ఇచ్చినా, థియేటర్లో టికెట్ కొనుక్కొని చూసే డబ్బులు ప్రొడ్యూసర్ జేబుకి రావాలంటే కూడా ఒక 30 డేస్ సైకిల్ ఉంది. సో ఏ రోజు ఆ రోజు పేమెంట్ ఇవ్వడం అనేది కొంచెం అది ప్రాక్టికల్గా పాసిబిలిటీ లేదు. చెప్పడం చాలా ఈజీయే, కానీ ప్రాక్టికల్గా పాసిబిలిటీ కాదు. ఇది థర్డ్ పాయింట్ అండి. ఫోర్త్ పాయింట్
కాల్ షీట్స్. ఫోర్త్ పాయింట్ కాల్ షీట్స్ది. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock అని పెడుతున్నారు, అసలు అది ప్రాక్టికల్గా ఎవరు సెట్లోకి 6 o'clock రావట్లేదు. సో అది ఆ టైం ఫ్రేమ్, ఆ కాల్ షీట్ టైమింగ్స్ అనేది అనుగుణంగా ఎవరి సినిమాకి తగ్గట్టుగా వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లీ వర్క్ అవర్స్ పేరు మీదనో మార్చుకుంటే బెటర్ ఉంటుంది. కొంతమంది లేట్గా చేసుకోవాలనుకుంటారు, కొంతమంది ఎర్లీగా చేసుకోవాలనుకుంటారు. ఇలా ఒకటే టైం ఫ్రేమ్ పెట్టడం వల్ల ప్రాబ్లం. ఫెడరేషన్ కాదండి, కాదు స్కెడ్యూల్ కార్మికులను ఏమని అడగట్లేదు. 6 to 6 ఉంది, 6 to 6 దాటాక 9 వరకు ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ 50% పెంచుతున్నారు. నైట్ అయితే ఇదవుతుంది. దాని బదులు అసలు నాకు 6 to 6 అక్కర్లేదు. నేను 9 o'clock నుంచే షూటింగ్ స్టార్ట్ చేసుకుంటే 9 to 9 చేసుకుంటే నాకు వేజెస్ తగ్గుతాయి. అది మేము చెప్పే పాయింట్. గతంలో రూల్స్లో ఎక్కడా లేదండి. ఇప్పుడు 9 to 9 అదే నేను చెప్పింది. ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోయామంటే నేను బలవంతంగా ఎవరన్నా కొట్టో చేయించలేను కదా. ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, మీరు కొత్త వాళ్ళతో చేయించుకోవచ్చు. నేను కొత్త వాళ్ళని పెట్టుకుంటే 5 నిమిషాల్లో అందరు పరిగెత్తుకొని వస్తారు. 5 నిమిషాల్లో అంబాజీపేట అనే సినిమా నేను చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి 100 మందిని నేను తీసుకొని అమలాపురం వెళ్ళి షూటింగ్ చేస్తున్నాను. అక్కడ ఎవరో ఒక పర్సన్ లోకల్లో కార్పెంటర్, అది ఇక్కడ కార్పెంటర్ రాలేదు టైంకి అని లోకల్లో కార్పెంటర్ని నేను పెట్టుకుంటే హైదరాబాద్ నుంచి పని కట్టుకొని అక్కడికి వచ్చి కూర్చొని బెదిరించి అక్కడ పని ఆపిచ్చారండి. షూటింగ్ అక్కడ ఒక 1 day అక్కడ షూటింగ్ ఆగిపోతే 100 మందికి ఉన్నారు. 100 మందికి మళ్ళీ నేను నెక్స్ట్ డే ఖాళీగా ఉన్న వేజెస్ ఇవ్వాలి. అది మా పెయిన్. మేము ఇన్సిడెంట్స్ ఆధారంగానే మాట్లాడుతున్నాం, ఊరికే అంటే వేగ్గా ఏం చెప్పట్లేదు. ఇది మా ప్రాక్టికల్ పొజిషన్. 100% తీసుకొస్తామండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ. ఇది కొత్తగా ఇవాళ స్ట్రైక్ అనేది ఒక స్పేస్ క్రియేట్ చేసింది మాట్లాడడానికి. బట్ ఈ స్ట్రైక్ అనే స్పేస్ లేకపోతే మేమేమి ఇలానే సరే అందరం చచ్చిపోయినా పర్లేదు కానీ ఏదో అందరినీ అదే దీపంలాగా వెలిగించిపోయేంత పెద్ద మనసు అయితే లేదు. ఇది వాస్తవంగా ఉన్న ప్రాబ్లం. ఈ స్పేస్ వచ్చింది కాబట్టి అన్నీ ఒకేసారి సమ్అప్ చేసి మాట్లాడుతున్నాం. అండ్ ఫర్దర్గా అయినా బెటర్ సొల్యూషన్తో వెళ్ళాలనేది ఉద్దేశం. రెండు 2022 అగ్రిమెంట్లో మీకు కాపీ ఇస్తామండి. ఎవరైనా సరే యూనియన్ ఆర్ నాన్ యూనియన్ మెంబర్స్తో ప్రొడ్యూసర్కి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పని చేసుకునే హక్కు ఉందనేది 2022లోనే ఆల్రెడీ సైన్ చేసిన డాక్యుమెంట్. మా అసమర్థత, మీ నుంచి ప్రోత్సాహం లేకపోవటం, ఇవన్నీ అందరికీ తెలియకపోవటం. అందుకే లేదు ఇవన్నీ అందరికీ తెలియాలి కదా, ఎవరికి తెలియట్లా. అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. అది వేరే టాపిక్ అండి. అది కలిసింది మొన్న తెలంగాణ సీఎంని వాళ్ళందరినీ కలిశారు కదా, ఆంధ్రప్రదేశ్ సీఎం సిబిఎన్ గారిని వాళ్ళని కలవాలనే ఉద్దేశంతో ఆ అపాయింట్మెంట్కి వెళ్ళారు తప్ప దానికి దీనికి సంబంధం లేదండి. చెప్పండి. వాళ్ళు ఎప్పుడో తగ్గించారండి. మీరు అనే పెద్ద హీరోలందరూ కూడా డాలే మీరు ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం ఇది చేద్దామని తప్పితే మన సోషల్ మీడియాలో పెట్టుకునే కమెంట్స్కి ఇదే తప్ప ఆ పెద్ద హీరోలు ఎవరో కూడా మాకెంతే ఇవ్వాలి, మేము ఎంతకు పోతే రాము, రేపు షూటింగ్ క్యాన్సిల్ అని ఎవరు అనలేదండి. నువ్వు బాగుండు రోజు మనం ఏంటో చూసుకుందాం అనే తప్ప ఏ పెద్ద హీరో కూడా మన సినిమాని ఎలాగ ప్యాన్ ఇండియా తీసుకెళ్దాం, ప్యాన్ వరల్డ్ తీసుకెళ్దాం అని చూస్తున్నారు తప్ప నాకెంతో పోతే నేను రాను, ఆయన కూడా రానివ్వను అనే దీంట్లో ఏ పెద్ద హీరో కూడా లేదండి. ఆ మిస్కన్సెప్షన్ అనేది మీడియాలో వెళ్తుంది కాబట్టి ఈరోజు, ఎందుకంటే మీరు హీరోలకు అంత ఇచ్చేస్తున్నారు, హీరోలు ఎవరు ఇచ్చేయట్లేదండి. వాళ్ళందరి దగ్గర అడుక్కున్నాం సార్ మా పొజిషన్ ఓకే డన్ అంటున్నారే తప్ప ఎవరో కూడా ఇది అవ్వబోతే రేపు బంద్ అని ఏ హీరో అన్నా చెప్పాడండి.
కంక్లూడ్ చేద్దామా? లెట్స్ ప్రొడ్యూసర్స్ కమాండింగ్ డిమాండింగ్ చేసే పొజిషన్లో ఉంటే ఇలా ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టుకుంటామండి?